అయితే మంచిగా చికెన్ చేసుకోబోతున్నాం. అది కూడా మాల్ స్టైల్ కాదు, మన షెఫ్ స్టైల్లో చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం అల్లం పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాం. దాని తర్వాత అల్లం పేస్ట్ అలాగే ఆనియన్స్ వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం. ఇదిగోండి, కాసేపు ఇలా కలుపుకోవాలి. కొంచెం ముందుకు నుంచు, ఇదిగోండి ఇలా కలుపు ఉండేది కాస్త సరిపోయింది. అది బాగా వేడయ్యి బాగుండేలాగా ఉండాలి. ఇప్పుడు నాకైతే భలే వాసన వస్తుందండి. హలో, ఇప్పుడు మనం చక్కటి చికెన్ చేసుకుందాం. ఇదిగోండి, మనం చికెన్ వేసేసుకుందాముగా ఇందులో. ఇప్పుడు మనం వాష్ చేసుకోవాలి ఈ చికెన్ని. ఇదిగోండి, ఇలా మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని మంచిగా చేస్తే అప్పుడు కాస్త బాగుంటుందండి. ఇదిగోండి, అయ్యో ఇక్కడ కాస్త పడిపోయింది. డాడీ బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న అదే బ్లడ్ ఉండిద్ది, దీని బ్లడ్ కాస్త మనం కడుక్కుంటే అప్పుడు పోయిద్దండి. ఇదిగోండి, చికెన్ తీసుకొచ్చేసాం. ఇప్పుడు చికెన్ని ఇదిగోండి ఇందులో పోయాలి. పెట్టాలా? పోయాలి. ఇదిగోండి, ఇదిగోండి ఇలా చికెన్ వేసిన తర్వాత కాళ్ళతో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, పసుపు ఇక్కడే ఉంది. ఇదిగోండి, ఇప్పుడు మనం సాల్ట్ తీసేసుకుని 1 స్పూన్ వేసుకోవాలి. బాగా అటు ఇటు వేయాలి. అటు ఇటు వేసిన తర్వాత 1 స్పూన్ అన్నా ఎక్కువ స్పూన్ వేసాం. దాని తర్వాత మనం పసుపు వేసుకోవాలి. పసుపు కాస్త మీకు స్పైసీ కావాలంటే స్పైసీ వేసుకోండి. ఇదిగోండి, పసుపు కాస్త ఎక్కువ కావాలంటే వేసుకోండి. నాకైతే ఎక్కువ కావాలి. అంత కాదు, కొంచెం. నాకైతే తక్కువే కావాలి, కాకపోతే మా ఇంట్లో వాళ్ళు కొడతారు. ఇదిగోండి, చాలు ఇలా పసుపు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకొని కాసేపు ఇలా గట్టిగా ఇటు జరపాలి ఈ మొక్కలు. చికెన్ అయితే మంచిగా బాయిల్డ్ అవుతుంది. ఇందాక మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు బాగా బాయిల్డ్ అవుతుంది. కారం వేయాలి. కారం కాస్త మీకు ఎక్కువ కావాలంటే, మీకు స్పైసీ అంటే ఇష్టం అయితే స్పైసీగా కాస్త కారం ఎక్కువ వేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఎలా ఉడుకుతుందో. ఇదిగోండి ఎలా ఉడుకుతుందో, మంచి పొగలు. మంచిగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి చికెన్ అయితే ఉడికిపోయింది కాబట్టి మనం కారం వేసుకుంటాము. 2 స్పూన్లు వేసుకుంటాము. మనకి కాస్త కారం ఎక్కువ ఇష్టం కాబట్టి. ఇంకా కాస్త వేసుకున్నాం. దాని తర్వాత మనం ఇదిగోండి, మనం మూత పెట్టి కారం వేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. మొత్తం అన్నింటిలోకి వేసుకోవాలి.
అన్నిటికీ బాగా బాగుండాలి. మనమైతే కాస్త ఇలా చేసేస్తాం కదా, ఇంకా మూత పెట్టేయాలి, దాన్ని ఉడికినిద్దాం. ఈ ప్రాసెస్ తర్వాత మనమైతే మూసేసుకొని ఇంకా దాన్ని ఉడకనిద్దాం. మనం ఇప్పుడు ఎలాగో చికెన్ ఉడికిపోయింది కాబట్టి మనం ఇది ఫైర్ ఆఫ్ చేసి ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటున్నాం. మొత్తం వేసేయాలి. చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇంకా మేము వెళ్ళి మంచి కుమ్మేసేస్తాం ఈ చికెన్తో. ఇదిగోండి, ఇక్కడ పెట్టేసి మనం ఇంకా మూసేసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో ఒకటి చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా డాడీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.